హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంగోలు డెవలపర్. ఈరోజు మన వీడియోలో మన ల్యాప్టాప్లో ఆర్ మన సిస్టంలో ఉన్న ఇమేజెస్ అండ్ వీడియోస్ అండ్ ఆడియోస్ని మన వెబ్ పేజెస్లోకి ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏవేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ఆడియోస్ని పెట్టుకోవాలనుకుంటున్నారో వాటిల్ని ఒక ఫోల్డర్లోకి యాడ్ చేసుకోండి. ఓకే, మనం నెక్స్ట్ ఆ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయండి. ఎలా అంటే ఈ ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అని కొట్టండి. ఇలా క్లిక్ చేస్తే ఇలా పాపప్ మెనూ వస్తుంది. నేను ఎక్కడైతే నా ఫోల్డర్ ఉందో అది యాడ్ చేసేసుకుంటాను అనమాట. ఇట్లా కనిపిస్తుంది కదా మీకు, download.jpej పికాచు మెసేజ్ అని, sai.mp4 అని, ఇవన్నీ ఇదేమో ఇమేజ్, ఇదేమో ఆడియో ఫైల్ అనమాట. mp3 అంటే ఆడియో ఫైల్, వీడియో ఫైల్ అంటే mp4 అనమాట. ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి, మనం HTML ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా, ఏదో ఒకటి మనకి ఇష్టం వచ్చిన నేమ్ తీసేసుకొని HTML ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాము. నేను ఇండెక్స్ అని ఇస్తాను. ఇండెక్స్ డాట్, మన HTML ఫైల్ కాబట్టి .html అని తీసుకుంటాము. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత మనం జస్ట్ టైటిల్ అని ఇచ్చేసుకుంటాము. img ఇమేజ్ని తీసుకోవాలంటే మనకి ఏం ట్యాగ్ ఉంది, ఇమేజ్ ట్యాగ్ అనే ఉంది. అందుకని img అనేది ఇమేజ్ ట్యాగ్ అనమాట. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్లో మన ఇమేజ్ అనేది రావాలంటే src అనేది యూజ్ చేస్తాం. src అంటే సోర్స్ అనమాట. src ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లోపల డౌన్లోడ్ అని ఉంది. డౌన్లోడ్ jpeg అని ఉంది. అలా download.jpeg అని ఇస్తాను. దీంట్లో ఇంకా చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి అనమాట. ఏమేంటి, హైట్, విడ్త్ అండ్ ALT అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. SRC అనేది కాదు, ALT కానీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీ ఇమేజ్ అనేది డిస్ప్లే కాకపోతే ఆల్టర్నేట్ అండ్ ALT అంటే ఆల్టర్నేట్ అనమాట. ఆల్టర్నేట్గా ఇమేజ్ అనేది ఏదోటి ఒక టెక్స్ట్ ఫార్మాట్లో వస్తుంది అనమాట, ఇమేజ్ రాకుండా. అంటే ఇమేజ్ మీకు లేకపోతే ఏదన్నా సమ్ ఎర్రర్ వచ్చి ఆగిపోతే ఇమేజ్ పోతే ఇది వస్తుంది అనమాట. నేను IMG అని ఇచ్చే జస్ట్ ఇట్లా ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట మనం. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాను. ఓకే, వచ్చిందా? నాకు సించాన్ అంటే భలే ఇష్టం, అందుకనే నేను సించాన్ ఇమేజ్ని పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇలా ఇమేజ్ని ప్రింట్ చేసాం. తర్వాత ఆడియోకి ఏముంటుంది, ఆడియో ట్యాగ్ ఉంటుంది. ఈ ఆడియో ట్యాగ్లో కంట్రోల్స్ అని ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కంట్రోల్స్ అనేది పాస్ చేయడానికి, సౌండ్ పెంచుకోవడానికి, ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. కంట్రోల్స్ అండ్ ఈ ఆడియో ట్యాగ్లో సోర్స్ అని తీసుకుంటాం అనమాట. సోర్స్ అంటే ఏంది, అదే ఇప్పుడు మనకి ఇలాగే SRC అనేది ఇది కానీ దీంట్లో కానీ సోర్స్, ఆ సోర్స్లో SRC అని తీసుకొని మనం రాస్తాం అనమాట. SRC మన ఫైల్ నేమ్ ఏంటిది, పికాచు.mp మెసేజ్.mp3. జస్ట్ కాపీ చేస్తాం, దీన్ని రీనేమ్ చేసుకొని కంట్రోల్ కాపీ చేసేసుకొని డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఇట్లా రాగానే కనిపిస్తుంది ఇక్కడ ఆడియో. కావాలంటే ఒకసారి ఇప్పుడు మనం వీడియో అనేది ఎలా ప్లే చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం అనేది ఎలా చేస్తారంటే వీడియో ట్యాగ్లో చేస్తాము. వీడియో ట్యాగ్ తీసుకొని దీంట్లో కానీ కంట్రోల్ అనేది మస్ట్. ఎందుకంటే కంట్రోల్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇలా ఈ పాస్ చేయడానికి, మళ్ళీ పాస్ చేయడానికి, ప్లే చేయడానికి అండ్ సౌండ్ పెంచుకోవడానికి దానికి యూజ్ చేస్తాము. అదే నేను ఇప్పుడు కంట్రోల్స్ అని తీసేసాను అనుకోండి, ఇలా. ఓకే, కంట్రోల్స్ మన వీడియోకి విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది, కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే విడ్త్ ఇలా, దీనికి కానీ సోర్స్ తీసేసుకుంటాము. సోర్స్ అనే దాంట్లో రాసేస్తాము.
రిసోర్స్ లో ఎస్ఆర్సి అని తీసుకుంటాము. ఇక్కడ సాయి డాట్ MP4 అని ఉంది. మనకి వీడియో ఏ ఫామ్ లో ఉంటుంది? MP4. ఓకే, సాయి డాట్ MP4. ఓకే, ఇప్పుడు ప్లే చేయనా ఒకసారి నేను? ఓకే, ఇప్పుడు క్లారిటీ వస్తుంది నాకు. ఇదే అంటే ఇంకా ఇలా చేయాలన్నమాట. మన వీడియోస్ అండ్ ఆడియోస్ అండ్ ఇమేజెస్ మన లో ఉన్నాయి, సేవ్ చేసుకొని చేస్తారనమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మన వీడియోస్ ని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.